మీద ఫాలమా వైరలోకి వీలుమా భీమవరం పాలమా బాగా పీచిపోదమా మీద ఫాలమా వైరలోకి వీలుమా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మాస్ జాతర. Co-presented by Arun Ice Creams, powered by Achi Chicken Masala, Ambika Darbar Batti and Durga Nahi. Special partner Sneha Snackster, Godrej Fab. Fashion partner GV Mall, shop and celebrate. Let's welcome our mass judges. నవదీప్ గారు మీ డ్రెస్ చాలా బాగుంది. కట్టు బూటాను ప్యాంటు చైనా ఏంటో మీరు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. నాకు రోజు నువ్వు కొత్తగానే కనిపిస్తావు. హాయ్ బిందు గారు. జానీ మాస్టర్. Hi. You are twinning master. Yeah, same thing. Thank you very much. Please be seated. Let's welcome our lovely mentors. ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఎపిసోడ్ ఆబ్వియస్లీ మా ఇద్దరు టీమ్స్ చించేసే. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు అరుస్తాం, గెలుస్తాం. చూద్దాం, చూసుకుందాంలే. రారా. ఇప్పుడు రాబోతున్న టీం యాదమరాజు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో మొత్తం అదరగొట్టేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. రేగింది గుండెలో ఎంత విలుపు బాడింది తూలింది గాలిలో రెక్కలు హలో వన్స్ మోర్ చెప్పరా. అరే ఇంకా రిసే మర్చిపోతాడా? నేను మర్చిపోతా. అరే దండం పెడతా, మర్చిపోతారా? మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. చూపుతున్నదా ప్రేమకున్న మర్చిపోతారా. బేసికల్లీ నేను హీరో అన్న. నేను ఒక 4 సినిమాలు తీసిన. బేసికల్లీ ఒక లాటరీ తగిలింది. దానికన్నా ముందు నాకు ఒక లవర్ ఉండేది. 4 సంవత్సరాలు ప్రేమించింది అన్న. ఆ 4 సంవత్సరాలు ఒక మాట చెప్పింది, ఎప్పుడైనా లాటరీ తగిలితే నన్ను అసలు మర్చిపోద్దని. మొత్తంకే మర్చిపోయినాం. అట్లుంటది మనతోని. 100 కోట్ల లాటరీ తగిలింది. పైసలే పైసలు చూడ్రి. వావ్. మినిమం ఉంటుంది మన దగ్గర. సో ఇప్పుడు లాటరీ తగిలింది, మనం ఏం చేస్తాం? గోవాకు ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గోవా. లెట్స్ గో గోవా. సార్ నమస్కారం సార్. సార్ నా పేరు పరశురామ్ సార్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇగోరా ఏంద్రా పూలు ఇచ్చినావు? నా పేరు పులం తెల్లదవరా. సార్ ఏంది ఇంత వరస్ట్గా ఉన్నారా అనుకుంటురా? అవును కరెక్ట్. ఇట్లా ఎందుకు తయారైనా మాకు తెలుసా సార్? ఎందుకంటే మేము చిన్నప్పుడు స్కూల్ కి ఎగ్గొట్టినాం సార్. స్కూల్ కి ఎగ్గొడితే మా సార్ ఒప్పుకుంటాడా? ఇద్దరిని స్కూల్లోకించి నెట్టేసింది సార్. స్కూల్ నుంచి నెట్టేసిన తర్వాత మా లైఫ్ మొత్తం ఆగం అయిపోయింది సార్. అట్లా ఆగమాగమైనా కూడా మా టాలెంట్ మీద మేము నిలుస్తున్నా సార్. నా టాలెంట్ ఏందో ఎంత సార్? చాబీ లేకుండా బండి చాలేస్తా. అట్లా అని చెప్పి మెకానిక్ అనుకోకండి, బండ్లు దొంగతనం చేస్తా సార్. సార్ మా సార్ ఏం నేర్పించకపోయినా నేను సొంతంగా కటింగ్ నేర్చుకున్నా సార్. అట్లా అని చెప్పి టైలర్ అనుకోకూడదు సార్, ఎందుకంటే నేను జేబులు కట్ చేస్తాను అనుకున్నా. మా ఊర్లోకి ఎంచాలి ఎవ్వరు పోవాలన్నా ఒకటే దారి ఉంటది. ఈ రోజు సెలబ్రిటీ వస్తుండంటరా, పెద్ద కార్ తీసుకొని వస్తుండంట. మనం ఏం చేయాలో తెలుసు కదా, ఇచ్చి పడేద్దాం. హలో బేబీ. ఎవరు? నేను పద్మని. పద్మ? ఏ పద్మ? ఏ పద్మ ఏంది? లాటరీ వెళ్తే పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు కదా, మర్చిపోయినావు అప్పుడే. ఫ్రాడ్స్ కాల్స్ ఇవన్నీ. హౌ
డేర్ టు కాల్ టు కోటేశ్వరుడు పెట్టాయి. రే అది సైకిల్ కాదు రాజు. మేడం నాకు డ్రైవింగ్ రాదు మేడం. ఓకే. కార్ ఎందుకు కొనుక్కున్నావు మరి? కోటేశ్వరుడు అని తెలియద్దా? నా బంగారం అసలు కోడి సార్. ఇడిగిన కార్ కింద వేసి నలిపేసి నువ్వు నన్ను నిలుపుతావు. రోజుకి 200 గుడ్లు ఇచ్చేసారు నా ఏంది ఆ కోడి? నా కోడి వల్ల నేను 50,000 అప్పు తీసిన సార్. నా కోడి లేకపోతే నా బిడ్డ బతకదు సార్, చచ్చిపోతుంది. రిషా ఏమైందిరా? వాట్ హ్యాపెండ్ మమ్మీ, వాట్ హ్యాపెండ్? దిస్ కర్ర ఫెలో కార్ తెచ్చుడింగ్, కోడి ఇక్కడ తెచ్చుడింగ్, దట్ కోడి సచ్చుడింగ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కోడి డెడ్ డెడ్. రేపటి నుంచి నో కోడి, నో కోడి, నో గుడ్డు, నో గుడ్డు. నో గుడ్డు. ఆ. ఓ అన్నా, నల్లన్న, ఎల్లన్న రా తొందరగా. మన ఊరందరికి గుడ్లు ఇచ్చే కోడిని గీడు చంపిండన్నా. ఇచ్చే కోడి తప్పినావా? After all కోడే అది. ఆఫ్టర్ ఆల్ కోడేంద్రా? ఎవడ్రా నువ్వు? హీరో నేను విలన్. అది కాదు సార్. ఆ? ఇట్లండి ఆ. కోడి చచ్చిపోయిందంట. ఆ. ఎంతో కొంత సెటిల్ చేయరు, ఎందుకంటే బేసికల్ లాటరీ తగిలినాయి. ఆమె కోటేశ్వరుడు సార్. అరే నువ్వు అద్దాలు తీరా ముందు. కోడి చంపినట్టు ఎన్నత్తు పైసలు? 1,00,000 రూపాయలు అడిగితే లచ్చిస్తాడు నీకు కోడికి. 1,50,000. ఏంట్రా మదాకైతుందా? కోళ్ళ ఫార్మే పెట్టచ్చు 1,50,000కి. ఒక నిమిషం ఆగు. ఇస్తా. ఎంత కావాలి? 1,50,000. ఆఫ్టర్ ఆల్ 1,50,000 ఏంద్రా అబ్బాయి మీరు? తీసుకో పోరి పోరి ఏడిదే పోరి. ఇంకా కోడిని పట్టుకరా. ఏ, పోరా, పోరా. ఇంకోసారి ఈ ఊర్లోకి వెళ్ళి ఎవడన్నా పోయినప్పుడు నాకు ఎవరైనా అడ్డపడ్డావు అనుకో, దౌడలు వాళ్తాయి ఒక్కొక్కసారి. ఏం టెన్షన్ పడకు, ఊరు మొత్తం మనదే. మీదేనా? మనదే. సరే నడు. ఒక్క నిమిషం, నా పండి పంక్చర్ అయింది. పంచర్ అయిందా? అవును. అరే ఆ, అన్నా, ఆ. పంచర్ షాప్ 40 కిలోమీటర్లు ఉన్నది. 40? ఆవ్. ఎట్లా మళ్ళా? నువ్వు కొంటావు 40,000 ఇచ్చేసాయి. నేను చేయించుకొస్తా ఇప్పుడే. 40,000 ఏమైతే నా 10,000కి అయిపోతుంది. నువ్వుకుంటావా మొత్తం 4 టైర్లు వేయించుకో. పడు చెప్పిర్రి. ఎండలో ఏం కూర్చుంటావు? పోయి మా ఇంట్లో కూర్చోపో. చిన్న చిన్న ఇల్లులు నచ్చాయి. బేసికల్ హీరో కదా. అంటే నువ్వు హీరో లెక్కలు ఉన్నావు. మంచిగా మా చెల్లె పాలో నీళ్ళు ఏదో ఒకటి ఇస్తా, మంచిగా కూర్చోవచ్చు కదా ఇంట్లో పోయి. ఎందుకంటే నీ గ్లామర్ పోతాయి మళ్ళా. అవు కదా, నడురు. కూర్చోండి సార్, మేము మళ్ళీ వస్తాం. హే హే హే, హీరో అంటగా మీరు? ఎవరు మీరు? నేను హీరోయిన్. మిల్క్ బాయ్ లెక్కున్నారు, మిల్క్ ఏమైనా తాగుతారా? మిల్క్ వద్దు. పోనీ చాయ్? చాయ్ వేడి, అదే తీసుకురా. చెత్తమొక్క పోనీ చూసినప్పుడే అనిపించింది చాయ్ తాగుతాడని. ఇదండి చాయ్. థ్యాంక్ యూ. షాక్ షాక్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏదో తేడాగా ఉందేంటి? నా దీపం మారిపోయింది. నాకు చాకీ లేకుండా చేసిండు. భాస్కర్ అన్న, నా బతుకాగమైందన్నా. సంజయ్ అన్న, ఇంకేమనుకోలేదు నీ మీద. ఎర్రి పుష్పం. ఏమైంది? కాఫీ కావాలా అన్న? అవును, వద్దు, వేడి అవుతుంది అన్న. మిల్క్ కావాలా అన్న? వద్దన్నా. చాయ్ ఇచ్చినావు. మూతికడిగి పోయింది. పోయింది. కరెంటు అవును, కరెంట్ పోయింది. దాని తర్వాత ఏమైంది? Actually, mom, what happened means, this guy comes
సిట్ ఆ, సిట్టు. కాఫీ అడిగిండు ఆ. వద్దన్న మిల్క్ కావాలన్న అవును వద్దన్నా వద్దన్నాడు చాయ్ కావాలన్నాడు అవును కావాలన్నా ముతికడికి పోయింది కరెంట్ పోయింది. పోయింది. చెప్పవ తర్వాత ఏమైంది ఒక్క నిమిషం చిన్న కథ కదిరిద్యా ఏమైంది కాఫీ కావాలా అన్న అన్నావు వద్దన్నాడు వద్దన్నాడు చాయ్ కావాలా అన్న ఆ. వద్దన్నాడు ఆ. సరే చాయ్ కావాలన్నాడు సరే చాయ్ కావాలన్నాడు కాఫీ ఏమన్నా ఆవ్. వద్దన్నా చాయ్ తీసుకురమ్మని తీసుకొచ్చింది మూతికాడ పెట్టుకున్నావు. కరెంట్ పోయింది పోయింది తర్వాత ఏం జరిగింది అర్థమమ్మా ఇగో ఒక్క మాట చెప్తున్నా మళ్ళీ చెయ్యేశాడు చూడు. మీరున్నప్పుడే వీడు నా మీద చెయ్యేసిండు మీరు లేనప్పుడు ఇంకెన్నేసిండమ్మా. ఇప్పుడు మా చెల్లెని పెళ్ళి ఎవరు చేసుకుంటారు అయ్యా, నన్ను పెళ్లి చేసుకుంటాడు. నువ్వు చెప్పండి వేసుకుంటావా నన్ను వేసుకుంటావా అప్పుడు నువ్వు వేసుకో అన్నా నన్ను మా చెల్లెని పెళ్లి చేసుకుంటావా పైసలు ఇస్తావా సార్ ఈ దండం పెడతా ఎంతనో అడుగుడు సార్ కాంప్రమైజ్ చేద్దాం కాంప్రమైజా 4 లక్షలు అయ్యా నా జీతం 5 లక్షలు ఉన్నాయి చెల్లె చాలా రాజు ఈ ఊరు నుంచి దూరంగా ఏదైనా మంచి లాడ్జ్ ఉంటే చెప్పు ఊరు బయట ఒక లాడ్జ్ ఉన్నది ఆడ మీ ఊరు రారు కదా అస్సలు రారు చలో ఎక్స్క్యూజ్ మీ హోటల్ ఉందా లేదు సార్ రూమ్ ఉంది ఏ ఊరు ఇది రాజమండ్రి అండి రాజమండ్రి అయితే పెన్సిల్ తీసుకొని ఒక రూమ్ ఇవ్వండి ఉండండి సార్ మీ రూమ్ నెంబర్ 99 ఏది 99 ఓ ఇది ఉందా ఓకే లేక లేక ల్యాడ్స్కి వచ్చిన మంచిగా ఆరామ్సే నిద్రపోదాం ఏయ్, ఎవరు ఎవడా నువ్వు కోతి ముఖమడా మా ఆయన వస్తే నా అసలుకే అనుమానం రా టక్ టక్ మా ఆయన వచ్చేసినాడు ఇప్పుడు నా అసలుకే మంచి బాత్రూమ్ ఏమైంది డోర్ దేనికి ఎంతసేపు వంట చేస్తున్నా అండి లాడ్జ్ లో ఉంటేంది ఏదో చేసినావు చెప్పు ఏం చేసినావు ఏమి ఏం చేయలేదండి నేను సూట్ కేసు ఎవరిది ఎవడో ఉన్నాడు లోపల ఎవడొచ్చిండు చెప్పు ఆహా ఇది ఎవడే ఎవడు లేడన్నా ఎవడేడు సార్ బాత్రూమ్ అడిగేటోండి సార్ బాత్రూమ్ మంచం కింద ఏడుందిరా సార్ నేను బుక్ చేసుకున్నా సార్ ఏం book చేసుకున్నావా? రూమ్ బుక్ చేసుకున్నా సార్ హలో పోలీస్ స్టేషన్ బాయ్ ఓకే ఓకే ఏం చేస్తారా మీరు రూమ్లల్లా సార్ ఇడెవడు నా రూమ్ లోకి వచ్చి నా పిల్లకి మాయమాటలు చెప్పి మోసం చేస్తుంది సార్ ఇడు ఇలాంటి నాకు మస్తు తెలుసురా ఆడది కనిపిస్తే చాలు అలాని మరిపించి మురిపించి మరిపించి 3 చెల్లె నీళ్ళు తాగిపించి అలా బతుకంతా సర్వనాశనం చేస్తారా మీరు మీ ఊర్లో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే మాట్లాడరా పిలుస్తా పెద్ద మనుషులు ఉంటే రండి సార్ పెద్ద మనుషులారా మీరు మేము పెద్ద మనుషులం మస్తు పెద్ద ఉన్నారా నువ్వు రే సారీ అరే ఇదంతా కాదు ఇట్రా ఆడో లాస్ట్ లా ఒక పిల్లతో దొరికింది పిల్లతో దొరికిందా అవును ఆ. ఇవన్నీ కాదు ఏమైనా సెటిల్మెంట్ చేస్తే నేను చిన్న నేను వెళ్ళిపోతా ఉన్నా కదా సార్ నేను సెటిల్ చేస్తా హీరో లెక్కలు ఉన్నావు పెద్ద హీరోవి అవును సార్. ఇట్లాంటి ఇజ్జత్ తీసుకునే పనులు అవసరమా మనకి చెప్పండి సార్ ఏం చేద్దాము ఒక 10 లక్షలు అయితే సెట్ అయిపోయింది 10 లక్షలు వెళ్ళి సార్ ఈ కేసు నుంచి బయట పడేసారు ఫస్ట్ మన ఊర్లో ఎవరికైనా అన్యాయం జరిగితే ఏం చేస్తాం రా పెళ్లి చేస్తాం పెళ్లి చేసుకోమని
పెళ్లి చేసుకోరా చూస్తావేందిరా? ఏదో ఫోన్లో చెప్తుంటే పైసలు తీసుకోనికి ఏం నాటకాలారా? పెళ్లి చేసుకో. తాలియా కొడక ఎట్లా పోతుంది చూపి సూర్యుల సార్ అదే ఆ బతుకు నాశనం చేసిరు కదరా. చేసిరని ఒక్కసారి ముఖం చూపిస్తారు. దానికంటే కలిసి చూసుకో. ఏ పద్మ సార్, ఇది నా లవర్ సార్. అది నా చెల్లెరా. చెల్లెలా? లాటరీ రానప్పుడు నా చెల్లెని పెళ్లి చేసుకుంటా అది చేసుకుంటా అని చెప్పి లాటరీ రాగానే పెళ్లి క్యాన్సిల్ చేస్తావా? అందుకేరా అంటే ప్లానింగ్ చేసి నిన్ను సెట్ చేసినాం. ఇంకొకసారి ఏ ఆడపిల్ల జీవితంతో నువ్వు ఆడుకోకూడదు. ఇప్పటికైనా జాగ్రత్త ఉండు. ఓకే సార్. ఇప్పటికైనా మార్రా. బాగున్నావా? అక్క నడు లాటరీ తీసుకుందా ఇంకోటి. జడ్జెస్ ఎలా అనిపించింది? రాజు చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగా చేశారు. టోటల్గా అందరు చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నవ్వాను, బాగుంది, సూపర్గా ఉంది. అండ్ ఇలానే కొంచెం డిఫరెంట్గా చేస్తామనండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నవదీప్ గారు, ఓపెనింగ్ ఎనర్జీ అదిరిపోయింది. తన ఎనర్జీ చాలా బాగుంది. మొత్తం అంతా మంచి హైలో స్టార్ట్ అయ్యి తర్వాత మంచి డ్రామాలోకి వెళ్ళి వచ్చింది. అందరూ ఫ్లోలోకి వచ్చారు. ఎవ్రీ వన్స్ డన్ అ గ్రేట్ జాబ్. ఫెంటాస్టిక్ ఉంది. ఎనర్జీ బాగుంది. మంచి హై ఎనర్జీతో చేశారు అంతా. వెరీ నైస్. రొమాంటిక్ స్టార్ రాజు. కడుపుబ్బా నవ్వించారు రాజు. స్కిట్ చాలా బాగుంది. పులిని రివెంజ్ బాగానే ఇచ్చావుగా. లాస్ట్ స్కిట్ కి ఇది ఫాలో అప్. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కొన్ని. విమూష లైక్ పీక్ తీసుకొని వెళ్ళింది. విమూష పార్ట్ వాజ్ అమేజింగ్. స్కిట్ ఓవరాల్ గా చాలా బాగా ఎంజాయ్ చేశాను రాజు. థ్యాంక్ యూ జడ్జెస్. బెస్ట్ పర్ఫార్మర్ ఎవర్? విమూష. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాబోతుంది టీమ్ వెంకీ. ఎంటర్టైన్మెంట్ కి అస్సలు తగ్గేదేలే అంటూ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మొత్తం అందరినీ హల్చల్ చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చిలక చందన పట్టు చిరే చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్. చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. పూసలే ఇవ్వండి. ఏంటి? నాకు 10,000 ఇస్తారా? 10,000 ఎందుకు? జన్మ జన్మలకి మీరే నా హస్బెండ్ గా రావాలి అని చెప్పి దేవుడికి మొక్కుందాం అని. డబ్బులు ఇచ్చి ఎవడన్నా ప్రాబ్లం కొని తెచ్చుకుంటాడు. పెద్దదాని బిల్లు ఒసే తిల్లు. నమ్మారా సార్? ఇట్ట తయారయ్యేమే మీరంతా. కొంచెం బుద్ధి లేదు. నాకేమన్నా అయితే మీ పరిస్థితి ఏందే సార్? ఒక అయ్య చేతులు పెట్టేంత వరకు నన్ను ఇది బతికించాలి కదా. నా అయ్యవు నువ్వు ఉండంగా నాకు ఇంకో అయ్య ఎందుకు నాన్న? నేను అనేది ఒకరికి ఇచ్చి పెళ్లి చేద్దామనే. ఏం చేస్తున్నావే? తింటున్నానన్నా. తింటున్నావా? పొద్దున 6 నుంచి. ఏముంది ఇందులో? సైడ్ ఉంటుంది కదా, నాకుతున్నా. నా నాసంతం నాకు అర్థమైందా? తొక్కిబారు దొబ్బుతా. లక్షలు పెట్టి స్కూల్ ఫీజు కట్టింది ఎందుకే? నడు స్కూల్కి వెళ్దాం. ఆకలేస్తున్నా. నన్ను తిను. బ్రష్ చేసాక తింటానన్నా. పద స్కూల్కి. లక్షలు ఫీజు కట్టాను సార్ కార్పొరేట్ స్కూల్లో. పద స్కూల్కి వెళ్దాం. అంగన్వాడి స్కూల్ తీసుకెళ్తావా? అంగన్వాడి స్కూల్కి ఎందుకు? ఎందుకంటే అక్కడ పాలు గుడ్లు. పాపం పిల్లలే. నడు లోపలికి. సరిపోయారు ఇద్దరు.
గణేష్ వచ్చాడే, ఇల్లు ఇప్పుడైనా నీ లవ్ ప్రపోజ్ చేయి. నాకు సిగ్గవుతుంది, ప్లీజ్ వద్దు. ఇప్పుడైనా ఇల్లు. గని అబ్బా ఈ మధ్య అడుకున్న వాళ్ళు కూడా పేరెట్ పిలుస్తున్నారు. అయ్యో హే గని చూడు గని నేను. అబ్బా చిల్లర లేదమ్మా, తర్వాత రా. గని టిల్లు. టిల్లు నువ్వా? చెప్పు టిల్లు. లవ్ ప్రపోజ్ చేయాల వద్దు? గని నీకు విషయం చెప్పాలి. చెప్పు టిల్లు. మా అమ్మ నాన్న కూతురు నిన్ను లవ్ చేస్తుంది. నీకు సిస్టర్ కూడా ఉందా? గని నీ తలకొరి పెట్టే ఛాన్స్ నా కొడుకిస్తావా? చిన్న కథ కదిరిద్యా. అప్పుడు నా కొడుకు ఏమైపోలే? అది కాదురా బాబు, ఐ లవ్ యు అంటున్నాను. లవ్ నేను నీకు మొఖం చూసుకున్నావా? నన్ను లవ్ చేయాలంటే ఎలా ఉండాలి తెలుసా బేబీ? నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడే ఒక పెద్ద మూవీలో సినిమా హీరోయిన్ గా ఆడిషన్ ఇచ్చి వస్తుంది. తర్వాత పెద్ద స్టార్ కూడా అవుతుంది. అసలు నువ్వేంటి నేనేంటి ఇల్లు సెట్ అవ్వదు. లైట్ తీసుకో బేబీ. అలాగే నవ్వుతున్నావు. అందరూ నేను అందంగా లేనని వెక్కిరిస్తున్నారు. ఎలాగైనా నేను అందంగా మారి మిస్ ఇండియా, అది తక్కువ నాకు, మిస్ యూనివర్స్ వేస్ట్ అది. నా అందానికి మిస్ గెలాక్సీ. రైట్ మ్యామ్, మిస్ గెలాక్సీ అయిపోతాను నేను. అమ్మా నాన్న రండి. ఏమైందమ్మా? ఏమైంది? ఇరుగు పొరుగు నన్ను పురుగులా చూస్తున్నారు నాన్న. నేను అందంగా ఉంటాను కదా. అవును బేట, అందంగానే ఉంటావు. నిజం చెప్పు నాన్న. ఇక్కడున్న అమ్మాయిలందరికంటే నువ్వు అందంగా ఉంటాను కదా. నువ్వు మొహం మరీ అలా క్లోజ్ లో పెట్టి చెప్తే నాకు కూడా డౌట్ వస్తుంది. అయినా పంది పిల్ల పందికి ముద్దు, నువ్వు నా పంది పిల్లవు నాకు ముద్దు. అయినా ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? హీరోయిన్ అవుతాను నాన్న. నువ్వు కల్లో కూడా హీరోయిన్ అవ్వలేవే, అలాంటి ఆశలు పెట్టుకోకు. పూసలమ్మే నా అమ్మ హీరోయిన్ అయినప్పుడు నేను అవ్వలేనా నాన్న? వద్దే, ఇప్పుడు మనకు ఆ హీరోయిన్ లాంటి వద్దు అన్నానా? ప్లీజ్ నాన్న, హీరోయిన్ అవుతాను నాన్న. ఓకే నిన్ను హీరోయిన్ చేస్తానులే. నిన్ను హీరోయిన్ చేస్తా. ఏమే వెళ్ళి రా, తీసుకోండి రా. చూడు మీ అమ్మ పూసలమ్మి హీరోయిన్ అయింది, నువ్వు మొల్లారమ్మి హీరోయిన్ కాబట్టి. వచ్చే వారం మన ఊర్లో ఏముంది? జాతర ఉంది. ఆ జాతరలో నీతో ఈ మొల్దారాలు అమ్మించి నిన్ను హీరోయిన్ చేస్తా. కానీ నాకు అమ్మడం రాదు నాన్న. నేను ఉన్నానుగా బేటా, వస్తే ట్రైనింగ్ ఇవ్వే. పూసలే మొల్లారాలే. శృతి మిస్ అవుతుంది. ఒకసారి రను. పూసలే మొల్లారాలే. సూపర్ బిడ్డ, నిజంగా అమ్ముకునేది కూడా ఇలా అమ్మదు. ఇలానే ప్రాక్టీస్ చేసి జాతరలో అమ్ముదాము, నువ్వు హీరోయిన్ అవుతావు. దా జాతరకి వెళ్ళిపోదాం దా. అక్కడ ఫ్రేమ్ పెట్టి బాగుంది. ఫస్ట్ షాట్ ఇదే కావాలి మనకు, సరేనా? మంచిగా జుమ్ది మేడం, జుమ్ది. ఇక్కడ కూడా ఫుల్ ఉంది, నిండు ఉంది. ఆయన గుర్తుపట్టావా? డైరెక్టర్ ఇడ్లీ గారు. ఇదిగో ఆయన కంట్లో పడ్డావు అనుకో, నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు. ఓకేనా? ఆయన కంట్లో పడేలాగా యాక్టింగ్ చేయి. పూసలే మొల్దారాలే. పర్ఫెక్ట్, గో. మొల్లారాలే.
ఎవరమ్మా నువ్వు కెమెరా కన్నా వచ్చిన ఉన్నాడు? నువ్వు బాధపడకు బిడ్డ, ప్రతి జాతరలో ఒకడు ఉంటాడు. చెట్టుకు చీర కట్టినా సరే సొంగ గారుస్తూ గంటసేపు చూసి నా కొడుకు ఒకడు ఉంటాడు. వాడొస్తే వాడు నిన్ను వైరల్ చేస్తాడు. అమ్మా నాకెందుకో నేను చెప్పిన లక్షణాలన్నీ ఈయనలో కనబడుతున్నాయి. ఒక్కసారి ఈయన దగ్గరికి వెళ్ళి మొలదారాలు అమ్ము తల్లి. ఆల్ ది బెస్ట్. మొల్లరల్ మొల్లరలే మొల్లరల్ మొల్లరలే ఇక్కడ అందమైన అమ్మాయి ఉంది. నాకు అందం అవసరం లేదు, అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలు. నువ్వు నన్ను చులకం చేస్తున్నావు. మా అమ్మ ఎవరో తెలుసా? ఎవరు? నేనేం చేస్తాను చెప్పలేదు కదూ. ఏం చేస్తావు? మల్లారాల అమ్మాయి నా సినిమాకి హీరోయిన్ అయితే బా నెక్స్ట్ లెవెల్. అరే ఇట్లే సార్ హీరోయిన్ దొరికిందిరా. ఎక్కడ సార్? ఎక్కడ సార్? ఇక్కడ రా. అమ్మ ఎవరో తెలుసారా? ఎవరు సార్? పూసలమ్మి ఫేమస్ అయిన చూసావా? పూసలమ్మి ఆమె? yes వాళ్ళ కూతురా? మేడం 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 మీరు మా సినిమాలో హీరోయిన్ చేయాలి మేడం. ఆలోచిస్తానమ్మా. సార్ వద్దాట సార్, ఇంట్రెస్ట్ లేదట. సార్ ప్లీజ్ నేనే చేస్తా సార్. లే 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 ఎవడరా మీరు? మా కూతురు ఏంటి అలా చేస్తున్నారు? ఎవడా నువ్వెవడా? Hey rascal, he's my John. Why are you behaving like that? This is not at all safe. సార్ మీ కూతురా? మీ కూతుర్ని మా సినిమాలో హీరోయిన్ పెట్టుకుంటా సార్. అరే మీరేదో అబద్ధాలు ఆడుతున్నట్టున్నారా? సార్ ₹1,00,00,000 ఇస్తాం సార్. ఏంటి ఈ కోతి మొహానికి ₹1,00,00,000 ఇస్తారా? సార్ మీరు నమ్మతలేరు కదా? మీ అకౌంట్లో చూసుకొని 1,00,000 పడ్డాయి. నీ నెంబర్ ఇయ్యక ముందే ₹1,00,000 పంపించాడంటే మీరు ఖచ్చితంగా జెన్యునే. ఎప్పుడు రమ్మంటారు షూటింగ్? రేపు పొద్దున కరెక్ట్ 6 కి సార్. ఓకే 6 గా పదరా, 6 o'clock వచ్చేద్దాం. ఏ బాబు కెమెరా కెమెరా రెడీయా? నమస్తే అమ్మా. మీరు ఒక పెద్ద ఫేమస్ హీరోయిన్ దగ్గర పని చేయబోతారు. మీరు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పని చేయాలి, సరేనా? మేడం 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 ఇప్పుడు ఫస్ట్ సీన్ లోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ ఏంటంటే హీరో చచ్చిపోతాడు. అదేంటి ఇక సినిమా అయిపోలే కదా? అంటే ఇప్పుడు హీరో చచ్చిపోతాడు, సినిమా అయిపోయినాక ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు. మేడం ఫస్ట్ హీరో చచ్చిపోతాడు, అతని మీద పడి మీరు వాళ్ళ 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 ఏడ్చి లేవాలి లేవాలి అంటే ఏడవాలి మేడం. ఓకే పడుకోవా మేడం, ఏడవండి. యాక్షన్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? నాకు చాలా నేచురల్ యాక్టింగ్ కదా, అతన్ని నిజంగా చనిపోమనండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. సార్ సార్ ఏంది సార్ ఏడవమని చెప్పండి సార్. అది ఏడవాలి అంతేనా? అమ్మ టిల్లు అన్నా చాక్లెట్ కావాలా బయట? సార్ కావాలి కావాలి అంటుంది. ఒరే అది మీరు డబ్బింగ్ లో లేవాలి లేవాలి అని లేదు సార్. సార్ ఇంకొంచెం హెవీగా ఎమోషన్ కావాలి సార్. కొంచెం ఫేస్ దగ్గరికి పోవాలి, ఫేస్ దగ్గరికి పోవాలి. కట్ అంటే ఆగరాది. ఓకే అమ్మాయి కొంచెం అలసిపోయింది కాబట్టి ఓకే ప్యాకప్ చెప్పండి. ప్యాకప్. నేను చిన్న ఒక బట్టలు కొట్టు పెట్టుకున్నాను సార్, మేడం ని ఓపెనింగ్ కి రావాలని. సార్ వెళ్దాం సార్, సినిమా కూడా ప్రమోషన్ అవుతుంది. సరే వెళ్దాం రండి. ఇప్పుడు మా ఊరి ఎమ్మెల్యే గారికి మాట్లాడవలసింది కోరుతున్నాను. మహేష్ మస్తు మంచోడు, ఎందుకంటే మంచి మంచి సెలబ్రిటీలను తీసుకొచ్చి గిసోటి షాపులు ఓపెనింగ్ చేపిస్తారు. కానీ మా మహేష్ ఎసంటోడు అంటే అలా షాప్ లో పనిచేసే సేల్స్ గలతో ఓపెన్ చేపించింది. పూసలు అమ్ముకొని ఫేమస్ అయిందా, వాళ్ళ బిడ్డ ముల్లర అమ్ముకొని ఫేమస్ అయింది. ఇది హీరోయిన్ అయింది భయ. వసే
పూసల్లానా అదేంటి ఇంకా పడుకుని కాలేజీకి పోదా దాన్ని లేపు ఏమా పాప ఏంటి నాన్న షాప్ ఓపెనింగ్ చేస్తుంటే షాప్ ఓపెనింగ్ ఏంటే కాలేజ్ టైం అయింది పోవా అదేంటి నేను హీరోయిన్ అయిపోయాను షాప్ కూడా కత్తిరించేశాను కటింగ్ కూడా పగటి కళ్ళలు అంటున్నావా మీరే కదా నాన్న కల్లో కూడా హీరోయిన్ అవ్వలేదు అన్నారు అందుకే కల్లో హీరోయిన్ అయిపోయా ఇట్లా చెల్లచెల్ల పెట్టి చూడండి కాలేజ్ పోనాడు కాలేజ్కి తీసుకు రెడీ చేయదాన్ని సారీ సార్ పడుకొని కలగనింది Oh my God, Tillu, amazing performance. జడ్జెస్ ఎలా అనిపించింది? మాస్ 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 జాతర సూపర్ గా వర్కౌట్ అయిన అందరికి అందరు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. పగటి కళలు నిజం అవుతాయి అంటారు కదా తిల్లు, నీ కళ నిజమైపోతుంది. అమేజింగ్ రైజింగ్ స్టార్ తిల్లుకే. ఆ పూసలు అమ్ముకునే అమ్మాయిని హిందీలో ఎక్కడో ఎవరో సినిమా తీస్తారని విన్నా కానీ ఆ అమ్మాయిని మీ స్కిట్లో వాడినంత ఆ అమ్మాయి కూడా వాడుకోలేదు. కాదు, నేను ఫస్ట్ ఎపిసోడ్లో కన్ఫ్యూజ్ అయ్యా తెలుసా. నేను తర్వాత అడిగా తను చేస్తుంటే నేను దూరం నుంచి నిజంగానే అమ్మాయా ఏంటి తెలుగు నేర్చుకుందా నాకు అర్థంగా నిజంగా కన్ఫ్యూజ్ అయ్యా నేను ఫస్ట్లో. అంటే బిఫోర్ అసలు ఏమి చూడకముందు చూసి నిజంగా అమ్మాయి అందుకే నేను అడిగా గుర్తుందా తెలుగు ఏంటి అలా అంటే డైరెక్ట్గా నువ్వేనా అని అడిగితే బాగోదు కదా అని నేను తర్వాత పక్కెళ్ళి అడిగితే కాదు దేర్స్ మూవింగ్ అన్నారు. బాగుంది, బాగా పట్టుకున్నారు ఆ క్యారెక్టర్. ఎనర్జీ అసలు. సో జడ్జెస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ ఎవరు? టిల్లు. అందరినీ పక్కకు పంపించేసి కానీ ఒకసారి రమ్మను. అవునా? నాకు ఒక చూడాలను. దీపిక మొలతారాలు పూసలు అమ్మితే ఎలాగమ్ముతో చూడాలనుంది నాకు. ఆల్రైట్, సో జడ్జెస్ ఎవరికి ఏది ఇద్దాం? పూసలు మామూలుగా తిను చేస్తుంది కాబట్టి పూసలు మన దీపికాకి ఇద్దాం. ఈ రోజు నువ్వు పూసలు అమ్ముతున్నావు. కాదు తనతో పాటు లుంగి వేసుకున్న ఒక తమ్ముడు ఉన్నాడే వాడిని కూడా తీసుకొని. సంజయ్ ప్లీజ్. అదర్ భలే ఉన్నారు ఐటమ్ గారు లెక్క ఇద్దరు. ఏరా తమ్ముడు అలా వనక ఉండి నాకే తెలియకుండా వీడియో తీసినట్టు తీసి ఇన్స్టాలో పెట్టు. తెలియకుండా తీరా సైడ్ ప్రొఫైల్ అలా రాజమౌళి గారిని ట్యాగ్ చేయి. లో యాంగిల్ అమ్మా ఏమైంది? మిలియన్ లైక్స్ వచ్చిందా? ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఓ మై గాడ్, రాజమౌళి సార్, థ్యాంక్ యూ. తమ్ముడు నాకు సినిమా ఆపర్చునిటీ వచ్చింది. అక్క సూపర్, పూసలు బాగా పనికొచ్చాయి. జాతరకి వెళ్ళి 100 రూపాయల చీరలు అమ్ముతాం, అప్పుడు చిరంజీవి గారి మూవీలో కాస్ట్ అయిపోతాం.